నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ రాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రాజు గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం అండి. ఈ 1 ఇయర్లో బయటికి రాని జగన్ ఈ మధ్య కాలంలో గత 2-3 నెలల నుంచి బయటకు వస్తూ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, ఒక రకమైన భయానిక వాతావరణాన్ని కలిగిస్తుందా రాజకీయం పట్ల? జాలి పడుతున్నారు, భయపట్ల. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ కానీ జగన్మోహన్ రెడ్డిని చూసి జాలి పడుతున్నారు. భయపడట్లేదా? భయం ఎందుకండి? ఆయన చేసే పర్యటనలు ఏంటండి? ఇప్పుడు జనాల్లోకి వస్తానన్నాడు. వచ్చిన తర్వాత వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని సరిగా అమలుపరచట్లేదని చెప్పుకుంటూ మనం వస్తే ఇది చేస్తామని చెప్పి పర్యటనలు చేయొచ్చు కదా. ఈ దొంగలకి, ముచ్చోళ్ళకి, దరిద్రులకి ఈ సంఘీభావాలేంటండి? నాకు అర్థం కాదు. పర్యటన చేయడానికి వేరే వంక దొరకలేదా? వీళ్ళు ఆ గ్యారంటీలు చాలా ఇచ్చారు కదా. ఇవన్నీ అలా మూలనపడి ఉన్నాయి. 3 చేశారు ఇప్పటికి. ఉన్న అమలుపరిచిన బాధ్యత ఉంది వాళ్ళకి. అమలుపరిచేలాగా చేయాల్సిన బాధ్యత ఈయనకుంది. మరి ఈయన రావాలి కదా జనాల్లోకి. ఇదేంటి ఏం పర్యటనలు? ఎవడో బెట్టింగ్ యాప్లో ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు విగ్రహం పెట్టడం, దానికి మళ్ళీ జన సమీకరణ చేసి బారికెట్లు ఇచ్చేయడమా? తర్వాత రప్ప కోస్తాం. ఇది పోలేరమ్మ జాతర, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను బలిచ్చినట్టు రప్ప కోస్తాం. సిగ్గు ఉందండి ఆయన. దాన్ని సమర్థిస్తాడు మళ్ళీ ఈయన. దాన్ని సమర్థిస్తాడండి. మరి ఈయన మనస్తత్వం ఏంటి? ఈయన మెంటాలిటీ ఏంటి? సైకో మెంటాలిటీ నిజంగా వాస్తవంగా. ఆయన మాట్లాడిన మాటలకి లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానీ కౌంటర్ ఇవ్వాల్సిన నీడ్ ఉందంటారా? ఖచ్చితంగా ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలా. రేపు పొద్దున వస్తాననే భ్రమలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ పార్టీ కూడా చాలామంది అనుకుంటున్నారు వచ్చేస్తాం. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. 5 సంవత్సరాల తర్వాత వచ్చేవాళ్ళు రప్పాకు వస్తామంటే ఇప్పుడు వీళ్ళకి వస్తే వీళ్ళకి తెగవా? ఇంకా 4 సంవత్సరం ఉంది కదా అవకాశం. ఇప్పుడు ఎవరైనా కొయ్యడం గురించి ఆలోచిస్తాడా, పెంచడం గురించి ఆలోచిస్తాడా? నాయకుడు అనేవాడు పెంచుతాడు, దుర్మార్గుడు అనేవాడు కోస్తాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల మీద అఘాయిత్యాలు కానివ్వండి, అరాచకాలు కానీ పెరిగిపోతున్నాయి అనే వాదన బాగా వినిపిస్తుంది. దానికి సంబంధించి కొన్ని 2 ఉదాహరణలు కూడా మనం చూస్తున్నాం. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి అనే మాట ఒకటే, ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా అన్నగా నేను ముందుంటాను, అసలు ఎటువంటి అన్యాయం జరగకుండా చూస్తాను. మరి ఇన్ని జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కామ్గా ఉన్నారు? కామ్గా లేరండి. ఆయన ఈ మధ్యకాలంలో షూటింగ్స్ కొన్ని బిజీగా ఉండి, మొన్న కుప్పంలో జరిగినటువంటి సంఘటన, ఒక ఆడబిడ్డని చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వెంటనే మన చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయడం, చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్లీ దానిపై చర్య తీసుకోవడం, అన్యాయం అయిపోయినట్టు ఆమె ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని తెలుసుకుని 5 లక్షల రూపాయలు సాయం చేయడం. అదండి కూటమి ప్రభుత్వంలో. వెంటనే స్పందిస్తున్నారా లేదా? ఏ ఇష్యూ జరిగినా ఏమండి, దేవుళ్ళు కాదు కదా వాళ్ళు వచ్చి కాపాడారు. ముందు జరిగే సంఘటన తెలుసుకోలేరు కదా. ఏదో సంఘటన జరిగితే దానికి పరిష్కారం ఎలా చేయాలి, అది ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచించి ఉండాలి. కాబట్టే తొందరగా స్పందించి వెంటనే శిక్ష పడేలాగా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు సహాయం కూడా చేశారు. కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుందండి. వీళ్ళు కావాలని బాధపడుతున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు. అంతే అంటారా? మరి మాట్లాడొచ్చు కదా బయటకు వచ్చి. ఎవరు మాట్లాడచ్చు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడొచ్చు. మాట్లాడతారండి. నిన్న ఒక్కరోజే కదా, మొన్న ఒక్కరోజు ఆయన ఇప్పుడు గిరిజన బాలికపై అత్యాచారం చేసి లేకపోతే ప్రేమ అనే పేరుతో వంచించి ప్రెగ్నెంట్గా చేసి తర్వాత ఇప్పుడు నువ్వు తక్కువ కులం దానివి కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకోను అన్నప్పుడు ఆమె కేసు పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి చుట్టూ. మరి ఎందుకు హోంమంత్రి అంతగారు స్పందించారు కదా? అంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ వచ్చి స్పందించాలా? ఆయన ఒక్కడే పరిపాలన చేస్తున్నాడా రాష్ట్రం మొత్తం? కాకపోవచ్చండి, కానీ ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే నేను ముందుంటానన్న వ్యక్తి మాట్లాడాలని అందరూ అనుకుంటున్నారండి. ప్రతి విషయంలో ఆయన గైడెన్స్ ఉంది. మీకు ఎవరికి తెలియని గొప్ప రహస్యం ఏంటంటే అన్ని శాఖల్లో వేలు పెడుతున్నాడని కొంచెం చిన్న గట్టి ఫీలింగ్ ఉందనే ఉద్దేశంతో కొన్ని ముందుకు రాకపోవచ్చు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆయన పూర్తిగానే స్పందిస్తున్నారు. ఆయన పేదల కోసం వచ్చాడండి, డబ్బు కోసం వచ్చాడా, పేరు కోసం వచ్చాడా? ఆయనకి లేని పేరు ఇది, లేకపోతే ఆయన సంపాదించి చూడలేని డబ్బు అవసరం ఆయనకి? ఎందుకు వచ్చాడు? పేద ప్రజల జీవితాలు బాగుండాలా, రాజకీయ నాయకులు పేద ప్రజల్ని ఎలా అణగదొక్కేస్తున్నారో చూస్తూ వాళ్ళ బాధలు చూసి చెల్లించిపోయి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కోసం రాలేదుగా.
మరి ఆయన అలాంటి వ్యక్తి స్పందించలేదని ఎలా అనుకుంటారు? అంటే వచ్చి మాట చెప్తేనే స్పందించినట్ట, చేతల స్పందన లేదా? మరి ఒక అప్పు 80,000 చేసి వాళ్ళ ఆయన పారిపోతే భార్యను పట్టుకుని కట్టేస్తే, అరే ఇంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని ఇమ్మీడియట్లీ 5 లక్షల రూపాయలు సహాయం చేశారే, మరి అది ఎవరు గుర్తించరా? అంటే చంద్రబాబు నాయుడు గారు సాయం చేస్తే ఒకటి, లోకేష్ సాయం చేస్తే ఒకటి, పవన్ కళ్యాణ్ సాయం చెప్తే ఒకటినా? ముగ్గురు ఎవరు సాయం ప్రకటించినా ప్రభుత్వం సాయమే కదా అది. కాబట్టి ప్రతి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే స్పందిస్తున్నారు, బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారు. ఈ 4 సంవత్సరాల్లో శభాష్ అనే పరిపాలన మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేస్తుంది. అవునా? మరి సర్వేలు ఏం చెప్తున్నాయండి? సర్వేల్లో కొంత పర్సంటేజ్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు పాలన పట్ల ప్రజలు అని అంటున్నారు. దీనిపై మీ కామెంట్? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు మంత్రదండం ఏం లేదు కదా ఇక్కడ. గబుక్కని చెప్పిన వేళ చెప్పేసిన హామీ ఇచ్చేసిన హామీలు తొందరగా ఇచ్చేయడానికి. నిజంగా అసంతృప్తితో ఉన్నారా ప్రజలు? అందరూ ఉండరండి, కొంతమంది ఉంటారు. కొన్ని వర్గాలకు ఇంకా కొన్ని జరగలేదు కదా. ఇచ్చిన హామీలు ఇంకా 3 ఉన్నాయి కదా. ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా అమలైన తర్వాత ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నారు. వాళ్ళకి రేషన్ కార్డు ఆంధ్రాలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారని గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు శాంక్షన్ చేశారు. తెలుసా అది మీకు? ప్రతి రంగంలో ఎవరు ఇబ్బందులు పడుతున్నారు, ఏ ఏ కులాలు ఎలా ఇబ్బందులు పడుతున్నాయి అన్నీ కూడా గమనించుకుంటూ ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఒకసారి గైడెన్స్ తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సహాయం చేస్తూ బ్రహ్మాండమైన ప్రగతి సాధించే విధంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ముందడుగు వేసుకుంటూ వెళుతుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసి శభాష్ అనిపించుకుని నెక్స్ట్ 2029లో ఖచ్చితంగా మళ్ళీ సేమ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఇచ్చిన ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వట్లేదా? లేదండి, చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. చూడండి, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎక్కడ చూసినా, మీరు ఆంధ్ర వెళ్ళండి, ఏ గవర్నమెంట్ ఆఫీస్ కన్నా వెళ్ళండి, ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారు ఇటుపక్కమ్మో పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. పంచాయతీ ఆఫీసులో కూడా ఉంటుంది, చూసుకోండి ఒకసారి. చాలా అద్భుతంగా నా ఫోటో ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో సమానంగా ఉండాలా, నాకు ఎలాంటి గౌరవం ఉందో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి గౌరవమే ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ కూడా పాస్ చేశారు. లోకేష్ బాబుకి ఇచ్చే గౌరవం లోకేష్కే ఇస్తారండి. లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ గారిని అన్నా అని తిరుగుతుంటాడు. ఇంకా ఎక్కడ ఇవ్వలేదండి గౌరవం, బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు వాళ్ళు. అలాంటి అగౌరవపరిచే పనులు ఏమీ చేయరండి. ఎందుకంటే ఒక్క రోజులో ఎక్కడో ఉన్నటువంటి టీడీపీ పార్టీని, ఎక్కడో ఉన్నటువంటి జనసేన పార్టీని ఉవ్వెత్తిన కిరటంలో లేచేలా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే వెళ్ళి ఆయన 70 సంవత్సరాలు పైబడి 3 సార్లేమో పైబడిన వయస్సు, 3 సార్లేమో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని జైల్లో చూసిన తర్వాత చెలించిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చి జైలు బయటకు వచ్చి పెట్టిన ఒకే ఒక మన విలేకరుల సమావేశంలో ప్రెస్ మీట్లో ఆకాశానికి ఎత్తాడు 2 పార్టీలని. ఆ రకంగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం విజయం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మర్చిపోలేదండి, ఎప్పుడు మర్చిపోలేదు, ఇంకెప్పుడు కూడా మర్చిపోడు. ఎందుకంటే అంత దుర్మార్గమైనటువంటి వ్యక్తి నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాడనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడాలనే ఆలోచన కూడా చేయరని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.